హనుమంతుడి జననం అంత సులభంగా జరిగినది కాదు. దివ్యలోకంలో సువర్చల అనే అప్సర ఉండేది. ఆమె ఎంతో చురుకుగా కానీ ఆలోచించకుండా ప్రవర్తించేది. ఒకరోజు మహర్షులు చేస్తున్న పవిత్ర యజ్ఞాన్ని ఆమె అజాగ్రత్తగా భంగం కలిగించింది. దీనితో కోపించిన బ్రహ్మ ఆమెను పక్షిగా భూమికి వెళ్ళమని శపించాడు. తప్పు తెలుసుకున్న సువర్చల క్షమించమని వేడుకుంది. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, దశరథుడి యజ్ఞం పాయసం తాకినప్పుడు నీ శాపం తొలగుతుంది. అలా సువర్చల పక్షిగా మారింది. దివ్యలోకంలో ప్రారంభమైన ఈ విధి భూమిపై రూపం దాల్చబోతుంది. అయోధ్య రాజు దశరథ సంతాన ప్రాప్తి కోసం మహాయజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞగ్నిలో నుండి అగ్ని ప్రత్యక్షమై దివ్య పాయసం ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన రాణులకు పంచడం ప్రారంభించాడు. అప్పుడే ఒక్కసారిగా ఆ పక్షి పాయసం తీసుకొని ఆకాశంలోకి ఎగిరింది. ఆ పాయసాన్ని తాకిన క్షణంలోనే సువర్చల మళ్ళీ అప్సరగా మారింది. అప్పుడు వాయుదేవుడు ఆ పాయసాన్ని తన దివ్యశక్తితో తీసుకెళ్లాడు. అదే సమయంలో అంజనాదేవి తపస్సు చేస్తూ ఉండేది. ఆ దివ్య పాయసం ఆమె చేతుల్లోకి చేరింది. అది సాధారణం కాదు, అది శివ అనుగ్రహం. ఆ దివ్య క్షణంలో ఆంజనేయుడు జన్మించాడు. వాయువు శక్తి, శివుని కృప ఒక మహావీరుణ్ణి జన్మనిచ్చాయి. కానీ ఈ దివ్య జన్మ వెనుక అంజనాదేవి కథేమిటో మీకు తెలుసా?